ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ప్రభావం తగ్గించే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎల్నినోపై ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తామని అన్నారు. దూరం అంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈక్వటోరియల్ పాసిఫిక్ ఓషన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ పరిణామాలు కొన్ని వేల కిలోమీటర్లు దాటి మనం చివరికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, మన గ్రామాలు, మన ప్రాంతాలు, మన వాటి ప్రభావం అన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఈ మాట్లాడుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాల అవగాహన అయితే పూర్తిగా మనమందరం అంటే కేవలం దీని ప్రభావం వల్ల పాలనాపరమైనటువంటి నిర్ణయాలు ఒకటేనా కాదు. పాలనాపరమైన నిర్ణయాలతో పాటు ప్రజలు కూడా దీన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. పండించుకునేటువంటి రైతాంగ సోదరులు సాధ్యమైనంత మేరకు డే టైంలో సోలార్ పవర్ తక్కువ ధరకు దొరికే టైంలో మనం వాడుకోగలిగితే ఆ ఆర్థిక భారం